ఒక మంచి కథ. ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు. వెంటనే నేటి నుండి మరో 12 సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు అని ప్రకటించాడు. రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా అప్పుడు ఇంద్రుడు, సరే, పరమశివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తే అప్పుడు వర్షం కురుస్తుందని వరమిచ్చినట్లే ఇచ్చి వచ్చే 12 సంవత్సరాల పాటు డమరుకం వాయించవద్దని రహస్యంగా శివునికి చెప్పాడు. రైతులు పరమశివుడి దగ్గరకు వెళ్ళి ఎంత బతిమలాడినా 12 సంవత్సరాల తరువాత మాత్రమే డమరుకం వాయిస్తానని చెప్పాడు. రైతులు ఏమి చేయాలో తెలియక 12 సంవత్సరాలు గడవడం కోసం వేచి చూడసాగారు. కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు వెక్కరిస్తున్నా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దుక్కి దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేస్తూనే ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఎప్పటిలాగానే ఆ రైతు పంట వేశాడు. మిగిలిన వారందరూ కలిసి వెళ్ళి వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయం మరియు శ్రమ వృధా చేస్తున్నావని అడగక, దానికి ఆ రైతు, వర్షం లేకుంటే పంట పండదు అని నాకు తెలుసు, కానీ తీరా 12 సంవత్సరాల తరువాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయం పనులు మర్చిపోకుండా ఉండేందుకే ఈ పనులు చేస్తున్నానని చెప్పాడు. ఇదంతా విన్న పార్వతి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి, తమరు డమరుకం వాయించడం మర్చిపోలేదు కదా అన్నది చమత్కారంగా. అంతటా పరమశివుడు, ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరుకం వాయించాడు. తక్షణమే వర్షం కురిసింది. దీంతో ఆ రైతు పొలంలో పంట బాగా పండగా మిగిలిన రైతులకు కడుపు మంటే మిగిలింది. కాబట్టి మిత్రులారా, ఎదురు చూస్తూ సమయం వృధా చేయకుండా రేపటి రోజున ఏమి చేయాలో దానికి సన్నద్ధం కావాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.